హాయ్ అండి. సండే అంటే ఫన్ డే. ఈరోజు మొత్తం ఫన్‌గానే ఉంది. బావుంది. ఈరోజు షో మాత్రం హ్యాపీగా అనిపించింది నాకు గూడా. ఒకటి ఏంటంటే మనది ట్రీ ఉంది గదా! ట్రీ దగ్గర దానిది ఒకటే స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటిది అంటే రివ్యూవర్లందరూ సంజనను ఎంతో పైకి లేపుతారు గదా! సంజనను లేపిర్రు. తర్వాత కళ్యాణ్ లేపిర్రు. ఇక్కడ ఈ షోలో కనిపించేది సంజన గారు ఒకటి, కళ్యాణ్ ఒకటి ఇద్దరే. ఈ షో నడిపించేది గూడా వాళ్ళే. ఎందుకంటే సోల్జర్ గదా! భుజాల పైన యేసుకొని షో నడిపిస్తుండు. మొత్తం షో నడిపిస్తుండు. సంజన గారు చెప్పింది గదా! సెలబ్రిటీలను పట్టుకొని తోక పట్టుకొని నడవడమే నీ గేమ్ అని చెప్పేసి లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్ అయినటువంటి సంజనకు తెలిసిపోయింది. సంజన గారికి కళ్యాణ్ ఆట తెలిసిపోయింది. కానీ బిగ్ బాస్ టీంకి ఏం తెలిసింది? భుజాల పైన కళ్యాణ్ అనే పర్సన్ తన భుజాల పైన షోని వేసుకొని మొత్తాన్ని నడిపించేది మాత్రం మా సోల్జర్ అని చెప్పేసి నిన్న సాటర్డే రోజు డప్పు కొట్టడం జరిగింది. నాగార్జున గారు డప్పు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఒక్క మాట కూడా అనకుండా తనకు సెల్యూట్ కొట్టిండు కదా. తన గేమ్కు తన ఆట తీరుకు తన హౌస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన, తన్నిన, బీప్ వర్డ్ వాడినా, అమ్మాయి మీదకి వెళ్ళినా, అగ్రెసివ్కి వెళ్ళినా ఇవన్నీ సోల్జర్కి అన్నీ సాధ్యమే, ఇవన్నీ జల్తాయని చెప్పేసి స్టేజ్ మీద సెల్యూట్ కొట్టడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ సంజన అది జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రివ్యూవర్స్ కూడా మావాడు తోపు తురుము, ఇక్కడ మా సోల్జర్ చేసినట్టుగా ఆయన వృత్తిని ఆయన చెప్పుకుంటే నష్టమే, తప్పేంటి? ఆయన చేసే వృత్తిని ఆయన చెప్పుకుంటే తప్పింది. డాక్టర్ దివ్యానంగా, యాక్టర్ భరణి అనంగా వాళ్ళు చెప్పుకోగా వాళ్ళు ఎక్కడ చెప్పుకున్నారు? వాళ్ళు ఇప్పుడు డాక్టరు, యాక్టరు ఇవన్నీ కూడా అంత సెంటిమెంట్గా రావాయి. ఇప్పుడు ఏంటిది సెంటిమెంట్ అంటే జవాన్, జై జవాన్, జై కిసాన్. జవాన్ అనేవాడు దేశానికి వెన్నుముక, కిసాన్ అనేవాడు కూడా దేశానికి వెన్నుముక. ఈ ఇద్దరు రెండు వర్డ్స్ అనేది కూడా ఎంతో పవిత్రంగా మనం దేవుళ్ళతో సమానంగా వీళ్ళను ఆరాధిస్తాం. ఎందుకంటే రైతు అన్నం పెడుతున్నాడు, జవాను దేశాన్ని కాపాడుతున్నాడు. వీళ్ళిద్దరే దేవుళ్ళలాగా మనం ఆదరిస్తాం. కాబట్టి వీళ్ళ అంత గొప్పనైనటువంటి ట్యాగును, అంటే ట్యాగ్ అంటే ఆల్రెడీ ఈయన ఆ వృత్తిలోనే ఉన్నాడు అనుకుందాం కళ్యాణ్. కానీ ఆ వృత్తి అనే ట్యాగును సెంటిమెంట్గా పెట్టి ఓట్లు వేయించుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే పోల్స్ పెడతారు, జవాన్ పూట పెడతారు, పోల్స్ పెట్టి జవాన్ పూట పెడుతున్నారు. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. అంటే మీకు ఆయనకున్న జాబ్ చెప్తే తప్పేంటి అని చెప్పేసి ఒక బడారి వ్యూవర్ చెప్పిండు. ఆయన ఏది బూతులు మాట్లాడితే ఆ బూతుల పైన కూడా ఎక్కువగా మాట్లాడలేదు. అక్కడ నాగార్జున గారు అయితే ఎలా చెప్పిండో ఆయనకు ఆ రివ్యూవర్కు ఆ సోల్జర్ అంటే ఇష్టం కాబట్టి మామూలుగానే చెప్పుకోపోయిండు, ఏదో అటు చెప్పపోయిండు. అదే తనుజ గారు ఏంది హౌజ్లో నాకు సపోర్ట్ లేదంటే ఒక 5-6 వారాలు ఏగిపడేసిరు. సపోర్ట్ లేదు, ఎన్నెన్న వేస్తే వరెస్ట్ అని పదే అంటే చూసే వాళ్ళకు కూడా ఆ రివ్యూ చేసే వాళ్ళని చూస్తే అసేం వేసేసింది. అలా మాట్లాడడం జరిగింది. వరెస్ట్ మీరు తనుజ ఫ్యాన్స్ ఏమని చెప్పుకోండి, ఏ సరిదిద్దుకోనని చెప్పుకోండి. సపోర్ట్ లేదని మాట్లాడింది కదా, అక్కడ వరెస్ట్ అంటే వరెస్ట్, తనుజ వరెస్ట్ అంటే వరెస్ట్ అట్లా మాట్లాడినటువంటి రివ్యూవరు తనుజ సపోర్ట్ లేదంటేనే ఆ రకంగా మాట్లాడితే బూతులు మాట్లాడి హౌస్లో ఉన్న ప్రాపర్టీని దాన్ని అమ్మాయి మీదకి అగ్రెసివ్గా వెళ్తే అక్కడ ఏ రివ్యూవర్ల నోర్లు కూడా లేవలేదు. ఎందుకంటే సోల్జర్ కాబట్టి, సోల్జర్కి సెల్యూట్ కొట్టాలి కాబట్టి, ఒక కామనర్ గెలిపియాలి కాబట్టి, అది అందరు రివ్యూవర్లు అదే డబ్బు కొట్టిరు కాబట్టి ఆ అబ్బాయి ఓటింగ్ పైకి వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంజన గారు చెప్పినట్టుగానే ఒక సెలబ్రిటీని అప్పటికెల్లా ఈ సీజన్లో చూడండి, ఫస్ట్ నుంచి మొదటి వారం నుంచి 11వ వారం వరకు కూడా ఆ అమ్మాయి ఓటింగ్ టాప్లో ఉంది. ఆ అమ్మాయికి అందరికంటే అందనంత ఎత్తులో ఓటింగ్ పడుతుంది. అంటే ఆ అమ్మాయి ఓటింగ్ బ్యాంక్ కోసమేనా మరి సెలబ్రిటీలు తోకబట్టుకొని తిరిగిందని చెప్పేసి సంజన గారు చెప్పింది నిజమే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ పేజీలు తయారు చేసేసారు. ఏంటిది కళ్యాణ్ తనుజ ఫ్యాన్ పేజీ అని తయారు చేసేసి వాళ్ళిద్దరు ఎక్కడ మాట్లాడితే క్లిప్లు వేసేసి లవ్ సాంగ్స్ పెట్టేసి యూత్ను అట్రాక్ట్ చేసేసి కళ్యాణ్ చూసిన వారు లవ్, అరే మస్తు లవ్ రా, వీళ్ళిద్దరి మధ్య మస్తు లవ్ ఉందిరా అని చెప్పేసి యూత్ను అంతా అట్రాక్ట్ చేసేసి అతను కళ్యాణ్ వైపు మారి కళ్యాణ్ ఓటింగ్ బ్యాంక్ అయితే ఎప్పుడైతే మారిందో ఆ ఫ్యాన్ పేజీని ఎడిటింగ్ చేసేసి తనుజకు ఎగ్నెస్ట్గా తనుజ కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచింది, తనుజ కళ్యాణ్ను కిందికి లాగాలని చూస్తుంది, అది కన్నింగ్ గేము ఇలా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. అంటే మీరే ఆలోచించుకోండి. అంటే తను ఐపీలోకి రాగానే తనను నెగిటివ్ చేయడానికి స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే మావాడు ఐపీలోకి వచ్చేసింది, సాలిగా మా పని అయిపోయింది, మేము చేసినాం పని అయిపోయింది అని చెప్పేసి ఇలాంటి పీఆర్ల గేములు చాలా నడుస్తున్నాయి. వాళ్ళకి సపోర్ట్నెస్గా పీఆర్లు రివ్యూవర్లు ఉన్నారు. పీఆర్ అసలు వాళ్ళ బ్రాండే పెట్టుకున్నారు. తగ్గేదేలే మావాడే కళ్యాణ్ పడాలా ఈ సీజన్ విన్నర్ అంతే, తగ్గేదిలే అని చెప్పేసి గీతు రాయలు డప్పే కొడుతుంది. అంత పెద్ద ఇప్పుడు ఒక లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న రివ్యూవరు లక్షల మందిని మ్యానిపులేట్ చేసినట్టే కదా.
మావోడు విన్నరు అని చెప్పేసి మ్యానిపులేట్ చేసినట్టే కదా. అలాంటి లక్షల మంది ఉన్న మావోడు ఏ రోజు రాని అంటే ఇవి 12 వారాల నుంచి కూడా అంటే 11 వారాల నుంచి కూడా టాప్లోకి రాని వాడు ఒకేసారి సోల్జర్ పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఒక కామనర్ వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఆ కామనర్ వచ్చాడు, కామనర్ సెలబ్రిటీని దాటి వచ్చాడు అని చెప్పిన రివ్యూవర్ ఉన్నారు. అంటే మ్యానిపులేట్ చేయడం వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు లక్షలు ఏది ఇప్పుడు 100 లక్షలు అంటే 1 మిలియన్కి వచ్చిన సబ్స్క్రైబర్లు ఉన్నారు. మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నటువంటి రివ్యూవరు మిలియన్ మెంబర్స్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యానిపులేట్ చేసినప్పుడు అతని పోల్స్లలో టాప్లో ఉండకుండా ఏం చేస్తారు, ఓటింగ్ అంతా టాప్లో పడ్డట్టుగా చేయడం జరిగిందండి. అంటే రివ్యూవర్ల మ్యానిపులేట్ వల్లనే కళ్యాణ్ గేమ్ అనేది గేమ్ లేదు. హౌస్లో కళ్యాణ్ గేమ్ ఏముంది, ఫస్ట్ వారంలో శ్రీజ సంజన గారిని క్యాప్టెన్ చేసేటప్పుడు ఆ టాస్క్లో కళ్యాణ్ పౌల్ గేమ్ ఆడిండు, సోల్జర్ పౌల్ గేమ్ ఆడిండు. దాని తర్వాత తనుజాను సోల్జర్ ఇద్దరు కలిసి ఆడుతున్నప్పుడు ఆ ఇద్దరు కలిసి జోడిగా ఆడినప్పుడు కన్నంలో నుంచి దూరి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు శ్రీజ ముందుకెళ్ళింది. అప్పుడు కూడా కళ్యాణ్ ఇంకో లోపల కన్నంలోనే ఉన్నాడు. లోపలికి అప్పుడు ప్యాంట్ బయట లాగిరు కదా, ఆయన డ్రైయర్ బయటకు వస్తుంది, ప్యాంట్ బయట లాగిరు అని చెప్పేసి అందరూ మీమ్స్ వేసింది, నవ్విరు కదా. ఆ టైంలో శ్రీజనే బయటకు వచ్చేసింది. అప్పుడు కూడా అది కూడా పౌల్ గేమే. నెక్స్ట్ ప్రియాంక వచ్చేసింది, ప్రియాంక జైన్ వచ్చేసి ఆట ఆడింది కదా. ఆ టైంలో కూడా మూటలను నోటితో నిప్పిండు, కాలుతో తొక్కిండు, కాలుతో సపోర్ట్ చేసేసిండు. అక్కడ పౌల్ గేమ్ ఆడిండు. మీ సోల్జర్ పౌల్ గేమ్ ఆడిండా లేడా? పౌల్ గేమ్ ఈ సీజన్లో ఎక్కువ పౌల్ గేమ్లో ఆడింది మాత్రం సోల్జర్. ఎందుకంటే సోల్జర్ కాబట్టి ఆడతాడు, పౌల్ గేమ్లో ఆడతాడు. అది ఒప్పుకోవచ్చు మనం, ఆయన జయగొట్టాలి. ఎందుకంటే సోల్జర్ కాబట్టి జయగొడదాం మనం, ఓకేనా? సరే జయగొడదాం, అందరు కూడా ఓట్లు వేసుకోండి. కానీ ఇక్కడ ఇలా ట్యాగులు వేసేసి సోల్జర్ అని ట్యాగులు వేసేసి సింపతి కార్డుని యూజ్ చేసుకుంటూ జనాలను ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నారు? అతను తప్పు చేస్తే మాట్లాడరు. నేను తెలుసుకొని బయటకు అంటే ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ కాల్ చేసి ఏదో ఒక రూపంలో వాళ్ళని అర్థం తెలుసుకొని దాని మీద మాట్లాడతా. అంటే ఇప్పుడు మాట్లాడరు. తనుజ అప్పుడెప్పుడో ఫస్ట్ వీక్లో నాకు సపోర్ట్ లేదని చెప్పేసి అంటే దాన్ని ఈ 11th కాదు ఈ రోజు వరకు కూడా మాట్లాడతారు. సపోర్ట్ లేదని చెప్పింది వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి మాట్లాడతారు. అదే ఇదైతే మాట్లాడరు. బూతులు మాట్లాడరు. ఆడ భీమ్స్ మీ నాగార్జున గారే బూతులు మాట్లాడాను ఎందుకు అని చెప్పేసి అడగడం జరిగింది. నాగార్జున గారే బూతులు మాట్లాడినామని చెప్పినాక బయటకు వచ్చిన పర్సన్ చెప్తుందా? చెప్పలేదనుకో. అంటే మావాడు మాట్లాడరు, వాళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకంటే అక్కడ మరి గెలుపు కోణంలో పైకి వెళ్తున్నాడు కాబట్టి సూపర్ ఆడిండు. అందరికంటే హౌస్లో తోపులాగా ఆడుతాడు కాబట్టి ఈ మనీల కంటే తోపాడిండా, డిమాండ్ పవన్ కంటే తోపాడిండా? వాళ్ళకి ఎందుకు లేవరు, వాళ్ళకి ఎందుకు రాదు పిఆర్లు? మీరు ఆలోచించుకోండి. హౌస్లో అందరికంటే ఎక్కువ గేమ్లు గెలిచింది ఇమాన్యుయల్. డెమన్ పవన్కి ఛాయిస్ రాలే. ఛాయిస్ వచ్చిందంటే వారు వన్ సైడే. ఆ రోజు పెయిన్ రావడం వల్ల ఆగిపోయింది. నిజం చెప్తున్నాను కానీ పెయిన్ రావడం వల్ల డెమన్ పవన్ గెలవాల్సిన గేము కళ్యాణ్ గెలిచిండు. అదే పెయిన్ రాకపోతే డెమన్ పవనే గెలిచేవాడు. మీరు నిజం చెప్తున్నది మీరు ఒప్పుకోరు. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మావాడు సోల్జర్ కాబట్టి గెలిచిండు. అది సోల్జర్ కాబట్టి గెలిచిండు అనే ఫీలింగ్. మావాడు అడ్డం పడ్డాడు కాబట్టికే అడిగిపోయి జెండా కూడా ఎగిరేయలేకపోయిండు. అక్కడ నిలబడి జెండా ఎగిరేయలేక వాని కోసం చూస్తాడు. అలసిపోయి కూర్చున్నాడు అక్కడ. నేను గెలిచిన మామకి ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన అని చెప్పేసి ఒక డైనమల్లా పడిపోయి అక్కడ ఎమోషనల్ అయ్యిండు. ఆ అబ్బాయి కింద ఆడ పడినందుకు కూడా కాదు, ఇదైతే ఫ్యాక్టు. వాళ్ళ అమ్మ మాటకు నిలబెట్టుకున్నానని. అది మీరు డబ్బులు కొట్టుకోండి, డిస్లైక్లు కొట్టుకోండి. నాకైతే అనిపించింది ఇది కొంతమంది రివ్యూవర్లు చేస్తున్నారు. డైరెక్ట్ తమ్నెయిల్ పెట్టేసి కళ్యాణ్ విన్నర్ అని చెప్పేసి తమ్నెయిల్ పెట్టేసి అందరి ఆడియన్స్ని మ్యానిపులేట్ చేయడంలో నెంబర్ 1 అయిపోయారు. నెంబర్ 1 పిఆర్ రివ్యూవర్లు అయ్యారు. ఇదైతే చెప్పగలుగుతాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సంజన గారు బొమ్మ తీసి అంటే సంజన గారు ఫోటో తీసేసి డస్ట్బిన్లో తను చేసేసింది. మన ఎవరు ఇమాన్యుయల్ వేసేసింది. వాళ్ళిద్దరు బర్నీ గారు కూడా వేసేసారు. బర్నీ గారిని ఎక్కువ ఫోకస్ చేయలే. కానీ అక్కడ ఏం జరిగింది, తనుజ ఇమాన్యుయల్ అనే వాళ్ళు టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్లలో ఉన్నారు కాబట్టి అక్కడ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి రీతు చౌదరిని అన్నప్పుడు అక్కడ నాగార్జున గారు వీళ్ళు ఐదుగురి మీద డెసిషన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళు ఉండమని చెప్పారు కదా. ఇప్పుడు ఎట్లా మళ్ళీ వెళ్ళమంటారు? ఇప్పుడు గంటకొక మాట మాట్లాడతారు. అంటే అక్కడ రీజన్ చెప్పింది, ఒక హౌస్మేట్గా రీజన్ చెప్పింది. అక్కడ హౌస్మేట్ కాదంటే హౌస్మేట్ కాదు, అక్కడ డిసిషన్ చెప్పమని చెప్పేసి నాగార్జున గారు వీళ్ళ చేతుల మీద పెట్టిన అవసరం ఏమొచ్చింది? అంటే బిగ్ బాస్ టీం వాళ్ళకే వాళ్ళని ఉంచాలనే ఆలోచన వచ్చినప్పుడు అంటే ఆయన మీద నిందపోకూడదు, బిగ్ బాస్ టీం మీద నిందపోకూడదు. పోతే ఇక్కడ 5గురి మీద నిందపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు నింద పోతారు? హౌస్లో ఉండని, సారీ రీతు చౌదరికి సారీ చెప్పని హౌస్లో ఉండని అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. కానీ అక్కడ కంటెస్టెంట్కి ఆలోచించినప్పుడు సంజన గారు చేసి మిస్టేక్లను చెప్పి దాంట్లో బొమ్మను డస్ట్బిన్లో వేస్తే తప్పేంటి? సంజన గారే చెప్పింది కదా, అవును సార్. సేవ్ అయినాక ఏం చెప్పింది? అవును సార్, నాకు తనుజ చెప్పింది అయితే నిజం సార్, నేను అట్లనే చేస్తాను సార్, నేను ఎవరినన్నా
నన్ను ఎవరన్నా నా జోలికి వస్తే నీ అట్లనే గిల్లికి ఇస్తా సార్ అని చెప్పేసి సంజన గారు చెప్పింది. ఇప్పుడు మీ మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోరు. రివ్యూవర్ల గురించి చెప్తున్నా. అది ఏంది అక్కడ తనుజ ఎట్లా చేసిందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు సంజన గారు నోడితేనే సంజన గారు చెప్పారు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు రివ్యూలు అలా చేస్తున్నారు కాబట్టి, బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. సంజన గారు అందరినీ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది. అలా ప్రోత్సహించి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఫౌల్ గేమ్లో వాళ్ళని ప్రోత్సహిస్తారు. బూతి పాటలు మాట్లాడిన ప్రోత్సహిస్తారు. బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన ప్రోత్సహిస్తారు. అమ్మాయిల మీదకి పోయిన వాళ్ళు ప్రోత్సహిస్తారు. అమ్మాయిల క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. ఇది రివ్యూవర్ల ప్లాన్లు. నీతి నిజాయితీగా ఆడిన వాళ్ళకు ఎవరికి ఇక్కడ స్థానం ఉండదు. డెమ్మన్ పవన్కు ఉండదు, కళ్యాణ్కు ఉండదు, ఇమానియల్కి ఉండదు, తనుజకు ఉండదు. ఇంకా హౌస్లో ఇంకెవరున్నారు, ఈ నిన్న మొన్న పోయినటువంటి ఇవాళ ఎలిమినేషన్ అయినటువంటి దివ్యకు ఉండదు. ఇలా ఆడ మన ప్రభంజనం ఏం చేస్తానో తెలియదు. ప్రభంజనం ఎందుకు ఉండడా లేడో కూడా తెలియదు. ప్రభంజనం ఇది జరుగుతుంది హౌస్లో. నేను ఇవి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రివ్యూ చేస్తున్నా. కానీ ఇవాళ షోలో ఏం లేదు, అంత డొల్లగా ఉంది. కానీ ఇక్కడ నేను కొన్ని మెసేజ్లు చదివినా, నాకు ఎందుకంటే ఇన్స్టాలో నాకు మెసేజ్లు పెడుతున్నాను అన్నట్టు. తనుజ ఏం చేసింది, తనుజ ఏం బిక్ పడేసింది అన్నప్పుడు కళ్యాణ్ ఏం బిక్ పడేసిందని ఒకసారి అజంప్ట్ చేసుకోండి మీకు మీరే. నన్ను అడిగే బదులు. నా రివ్యూ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. డిస్లైక్లు కొట్టుకునేటోళ్ళు కొట్టుకోండి. నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.